బ్లడ్ చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా చూస్తూ ఉండండి, ఉద్రేకపడకుండా చూస్తూ ఉండండి. ఇదిగో ఈ మాత్రలు తీసుకొచ్చి రోజుకు 3 చొప్పున వాడుతూ ఉండండి. జాగ్రత్త. నా భాగ్యలక్ష్మిని ఒక్కసారి కళ్ళారా చూసుకున్న భాగ్యం లేకుండా తింటేశాడు. న్యాయమే, వాడి తప్పేం లేదు. ఈ శిక్షకు నేను అర్హుణ్ణి. నాన్న 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 ఏమిటి? ఎవరిని తింటేసింది? చెప్తాను. నా కథ ముగింపుకు వచ్చింది. ముగిసే ముందు నా కథ అంతా మీతో చెప్తాను. అమ్మ శాంత, నా డ్రాయర్లో ఫుడ్ ఫర్ ద సోల్ అని మహాత్మా గాంధీ గారు రాసిన పుస్తకం ఉంది, తెచ్చిపెట్టమ్మా. నాన్న ఆవేశపడకండి, మీ ఆరోగ్యం అసలే బాగోలేదు. ఇంకా ఆరోగ్యం ఏమిట్రా? నా శిక్ష పూర్తిగా వస్తుంటాను. నాన్న ఆ ఫోటో ఎవరిది నాన్న? ఈవిడేరా నా మొదటి భార్య పార్వతి, ప్రకాష్ తల్లి. అంటే ప్రకాష్ మీ అన్నయ్యరా? నువ్వు అనేది ఏమిటి నాన్న? నాకేం అర్థం కావట్లేదే. వివరంగా చెప్తాను. 25 ఏళ్ల క్రితం పార్వతిని నేను అగ్నిసాక్షిగా వివాహం ఆడాను. అకస్మాత్తుగా ఆమె కళ్ళకి ఏదో జబ్బు చేసి రాను రాను దృష్టి క్షీణించడం మొదలుపెట్టింది. ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను. పుట్టుకతోనే వచ్చిన ఏదో లోపం వల్ల ఆమె కళ్ళు పోతాయని, పోతే తిరిగి రావని, ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు ఏనాడో చెప్పానని డాక్టర్ నాతో చెప్పాడు. నా గుండెల్లో గతుక్కుమంది. నిజం దాచి నన్ను మోసం చేసి పార్వతిని నాకు అంటగట్టారని బాధపడ్డాను. నేను ఊళ్ళో లేనప్పుడు తొందరపడి మా నాన్న పార్వతిని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లి వదిలేశాడు. మళ్ళీ మా గడప దొక్కదని గట్టిగా చెప్పాడు. పాపం, పార్వతి అప్పుడు గర్భవతి. నేను ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నాను. పార్వతిని మళ్ళీ తీసుకురావాలని వాళ్ళ ఊరు వెళ్ళాను. కానీ అప్పటికే వాళ్ళ ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎన్నో చోట్ల వెతికాను, పార్వతి జాడే తెలియలేదు. ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుందనుకున్నాను. ఆ పుణ్యవతికి జరిగిన అన్యాయానికి జీవితమంతా లోలోన కుమిలిపోయాను. ప్రతిరోజు నా దగ్గర చదువుకోవడానికి వచ్చేది. నా కుమారుడైన సంగతి నాకు తెలియదు. తెలిసింది.